వందనములు, శుభములు తెలియచేస్తున్నాం. దేవుడు ఈ దినం ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల ధ్యాన మాలికలో ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా కాలం క్రిందట ఇర్మీయా ప్రవక్త అంటేనే మనందరకు గుర్తొచ్చేది కన్నీటి ప్రవక్త. ఎంతగా కన్నీటి ప్రార్థన చేసేవాడని అంటే ఆయనకు గొప్ప బిరుదు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి మన జీవితంలో ప్రార్థనా పరుడు, ప్రార్థనా పరాలు, విశ్వాసి, దేవుని యొక్క మరి మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నారు. ప్రేమ కలిగిన క్రైస్తవుడు, ప్రేమ కలిగిన క్రైస్తవరాలు అని చెప్పగలుగుతున్నారా? ఈ లోకంలో ఉండే ప్రేమ వేరు. మనం రెండు రకాలుగా ఆలోచించేయాలి. ఈ లోకపరమైన ఈ లోకములో ఉండే ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఈ లోకములో ఉండే ప్రేమ మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఈ లోకంలో ఉండే ప్రేమ ఎలాంటిదంటే, నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, జ్ఞానము కలిగి, ఐశ్వర్యము కలిగి, సర్వ సంపదలు కలిగి, గొప్ప అధికారం, హోదా కలిగి, నీవు ఈ లోకంలో ఉన్నతమైన సంపదలో నువ్వు జీవిస్తున్నట్టయితే నీ బంధువులు నిన్ను ప్రేమిస్తారు, నీ స్నేహితులు నిన్ను వెంబడిస్తారు. అంతేకాదు, నీ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు కూడా నిన్ను ఆదరిస్తారు, ఎంతగానో నిన్ను ప్రేమిస్తారు, నడిపిస్తారు. ఎలా నడిపిస్తారు అని అంటే, వారి అవసరత వారికి అక్కరగా ఉన్నంత వరకు నిన్నెంతగానో ప్రేమిస్తారు. వాళ్ళలో ఉన్న స్వార్థం నువ్వు గుర్తు పట్టలేనంతగా నిన్ను ప్రేమిస్తారు. వారిలో ఉన్న అసూయ నీవు చూడనంతగా, నీకు కనబడనంతగా నిన్ను ప్రేమిస్తారు. ఇది లోకం చేసే ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీ అందాన్ని చూడని ప్రేమ, నీ యొక్క చూడండి, పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రేమ ఎలాంటిదని అంటే, నీ జ్ఞానాన్ని, నీకు ఎంత జ్ఞానం ఉంది, ఎంత సంపద ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత హోదా ఉంది, నువ్వెంత ఏ రంగులో ఉన్నావు, ఇవన్నీ కూడా చూడదు ప్రేమ. ఆగాపే ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. అందుకని భక్తుడు ఒక పాటలో తెలియచేస్తున్నాడు. మనందరికీ తెలిసిన మరి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే మరి మనకు చాలా స్పష్టంగా అక్కడ ప్రేమ మనకు తెలుస్తుంది. ఆ ప్రేమను ఒక పాట రూపంలో జేసీపీటీ మరి పరిచర్య మనకు అందిస్తూ ఉంది. నా యేసు ప్రేమ, కల్వరి ప్రేమ, నిజమైన ప్రేమ, ప్రాణమిచ్చెను. నా యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ. నా యేసు ప్రేమ, కల్వరి ప్రేమ, నిజమైన ప్రేమ, ప్రాణమిచ్చెను. నా యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ. ప్రేమ దీర్ఘకాలం సహించెను, ప్రేమ దయ చూపెను. ప్రేమ దీర్ఘకాలం సహించెను, ప్రేమ దయ చూపెను. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు.
ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు. యేసు ప్రేమ కల్వరి ప్రేమ, నిజమైన ప్రేమ ప్రాణమిచ్చెను. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ అనేక పాపములు కప్పును అని చెప్పి అంటాడు సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు. కాబట్టి మరి మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం చూడండి. మరొకసారి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అంట. ఈ ప్రేమ ఎలాంటిది అంటే ప్రియులారా, విడువని ప్రేమ, మరువని ప్రేమ. నీ బంధువులు నిన్ను మర్చిపోతారు, ఐశ్వర్యం లేనం, నీ స్నేహితులు నిన్ను విడిచిపోతారు, కానీ యేసు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నేను చూపించే ప్రేమ నేను మరణించినప్పటికీ కూడా మరి ఈ భూమి మీద అది సజీవంగా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని అంటున్నాడు. ఏంటంట, చాలా రెండు పదాలు, 2 అక్షరాలు ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది, ఎక్కడ జాలి ఉంటుందో అక్కడ కఠినమైన హృదయం ఉంటుంది. అందుకని ఈ రెండిటికి కూడా పడదు. ప్రేమ ఉన్న చోట ద్వేషము, ద్వేషం ఉన్న చోట ప్రేమ పడదు. చీకటికి వెలుగుకు ఎలా గిట్టుదో అలాగే ప్రేమకు ద్వేషానికి అస్సలు గిట్టు. చూడండి, 13వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచను గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని అని చెప్పాడు. చూడండి, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అప్పుడు ముఖాముఖిగా చూతుము, అప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము నెంబర్ 1, నెంబర్ 2 నిరీక్షణ, నెంబర్ 3 ప్రేమ. ఈ 3ను
నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అలాంటి ప్రేమ నీలో ఉందా? యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, సిలువలో మరణించాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు భరించాడు. పంచి గాయముల చేత గాయపరచబడ్డాడు. నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చూపించే శాశ్వతమైన ప్రేమను నీవు గుర్తెరిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ దినం మనకి ఏర్పాటు చేసిన దేవుని వాగ్దానం మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో, పరిచర్లో ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నానని వాగ్దానం చేసిన దేవుడు, అయా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మా పితరుల దేవుడు, మాకు చాలని దేవుడు. అయా ఇదిగో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో అయా ఇట్టి ప్రేమను మేము అయా కలిగి ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం పరిచర్ని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి నడిపించునుగాక.